ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని సంగమా ఎలా ఉన్నారు? నా ఆరోగ్యం కొరకు, నా పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారా? ఈ వీడియో ప్రతి క్రైస్తవునికి, ప్రతి దైవ సేవకునికి, ప్రతి విశ్వాసికి నా జీవితం ద్వారా దేవుడు మీ ముందుకు తీసుకొస్తున్న ఒక హెచ్చరిక. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాతైనా మీ జీవితాన్ని మార్చుకొని రోషంగా దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి. నిజంగా నా ప్రియమైన దేవుని సంగమా, దైవ సేవకుడా, ఓ క్రైస్తవుడా, ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నేను ఇంకా ఎన్ని రోజులు ప్రాణంతో, శరీరంతో ఈ భూమి పైన ఉంటానో నాకే తెలియదు. కానీ నా కంచంలో ఊపిరి ఉన్నంత వరకు, నా ప్రాణం ఉన్నంత వరకు నా దేవుని కొరకే బ్రతుకుతాను. ఇలా నీ జీవితంలో ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, ఓ దైవ సేవకుడా, ఇలా నీ జీవితంలో నీవు ఈ మాట చెప్పగలవా? నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు నా దేవుని కొరకే బ్రతుకుతాను. నా ప్రాణం ఉన్నంత వరకు రోషంగా, ధైర్యంగా నా దేవుని కొరకు జీవిస్తాను. ఈ లోకాన్ని, పాపాన్ని పెంటగా ఎంచుకొని జీవిస్తాను అని చెప్పి ధైర్యంగా ఈ మాట నీ జీవితంలో నీవు పలకగలవా? రోషంగా దేవుని కొరకు బ్రతకగలవా? నిజంగా నా ప్రియమైన దేవుని సంగమా, గత 9 సంవత్సరాల నుంచి ఈ శరీరంతో, అనారోగ్యంతో పోరాడుతూ దేవుని పరిచర్యలో ఎంతో ధైర్యంగా ముందుకు అడుగులు వేస్తూ ఉన్నాను. కరెంట్ షాక్ వల్ల తల సగం పగిలిపోయింది. ఒక చెయ్యి కన్నెగా మాడిపోయింది. చెయ్యి తీసేస్తూ వచ్చారు. వెన్నెముక విరిగిపోయింది. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంటాయి. ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు, గత 9 సంవత్సరాల నుంచి ఈ క్షణం వరకు ప్రతిరోజు ఈ శరీరంతో, అనారోగ్యంతో పోరాడుతూ నా దేవుని పరిచర్య ఎంతో రోషంగా, ధైర్యంగా చేస్తూ ఉన్నాను. అన్ని బాగున్న నీ పరిస్థితి ఏంటి? ఈ లోక సంబంధమైన పాపాన్ని పెంటగా ఎంచుకోవడానికి ఆలోచిస్తున్నావా? ఈ లోక సంబంధమైన పాపానికి, లోకానికి దాసుడవై, బానిసవై జీవిస్తూ దేవుణ్ణి బాధ పెడుతూ, దుఃఖ పెడుతూ, గాయపెడుతూ జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. నిన్ను నీవు పరీక్షించుకొని సరిచేసుకో. లేదంటే భయంకరమైన శిక్ష నీ కొరకు ఎదురు చూస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని సంగమా, మనము సంఘం ఎదుట, సమాజం ఎదుట వైట్ అండ్ వైట్ వేసుకొని పరిశుద్ధులుగా కనపరుచుకోవడానికి వెళ్ళొచ్చు. కానీ దేవుని ఎదుట మనము అవకాశమే లేదు నా ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే ఆయన హృదయ అంతరంద్రియములు ఎరిగి ఉన్న దేవుడు. ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది. నీ జీవితం, నా జీవితం ఏంటో సంఘానికి తెలియకపోవచ్చు, సమాజానికి తెలియకపోవచ్చు, కానీ దేవునికి ప్రతిదీ ఆయన క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నాడు. ఆయన ఎదుట నీ జీవితాన్ని దాచి ఉంచగలవా? ఒక్కసారి ఆలోచించు. ఈ క్షణం దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ హృదయాన్ని సరిచేసుకో. ఇప్పటికైనా నీ జీవితాన్ని మార్చుకుని దేవుని నామ మహిమార్థమై జీవించడానికి ఇష్టపడు. ఓకేనా? ఆ విధంగా దేవుడు నిన్ను నడిపించును గాక. దేవుని కృప నీకు తోడయుండును గాక. దేవుడు నీ జీవితాన్ని మార్చి అత్యధికంగా తన యొక్క పరిచర్యలో నిన్ను వాడుకొనును గాక. ఆమేన్.